నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2050 ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపు. మెట్రో రెండో దశ పనుల ప్రారంభానికి మార్గం సుగమం. ఆస్తులు కోల్పోతున్న యజమానులకు నేడు పరిహారం చెల్లింపు. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం. నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్, రేపు ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం. ప్రారంభానికి సిద్దమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్. నేడు వర్చువల్ గా జాతికి అంకితమివ్వనున్న ప్రధాని మోదీ. మంచు తుపానుతో వణికిపోతున్న అమెరికా. పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో అతను 10 గంటల లోపు రావాలని చెప్పి కూడా ఈ నెల 3వ తేదీన ఇచ్చిన నోటీసులో ఏసీబీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 3 పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, తర్వాత బిఎన్ఎల్ రెడ్డి సంబంధించి కూడా వారికి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే విచారణలో భాగంగా తనను ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రావాలి. తర్వాత ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా విదేశీ కంపెనీలకు ఇతను డబ్బులు చెల్లించారని చెప్పి కూడా ప్రధానంగా అతను ఇప్పటికే మీడియా ముఖంగా కానీ తర్వాత బహిరంగ కానీ కూడా వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు 46 సంబంధించి కోట్లకు సంబంధించి కూడా ఎవరికి చెల్లించారు, ఏ కంపెనీకి చెల్లించారు అనేది కూడా ఇప్పటికే అధికారులు కొంతవరకు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి కూడా అంటే ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా కానీ ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా ఏ విధంగా విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా వీళ్ళు నగదు బదిలీ చేశారని చెప్పి కోణంలో కూడా ఇటు ఇప్పుడు ఉన్న హెచ్ఎండిఏ ముఖ్య కార్యదర్శి అయిన దానకిషోర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొంతవరకు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఎక్కడైతే హిమాయత్ నగర్కి సంబంధించి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి బ్యాంక్ ఏదో ఆ బ్యాంకు నుంచి ఇదంతా నగదు బదిలీ అయిందని చెప్పి కూడా అధికారులు గుర్తించి అక్కడ సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ దీనిపైన కూడా ఇప్పటికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఇటు ఏసీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే మరొక పక్క ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారుల నుంచి వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్లు తర్వాత వివరాలు సేకరించి వాటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విదేశాలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేసిన కింద పిఎంఎల్ యాక్ట్ కింద ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఇప్పటికీ ముగ్గురికి ఈ కేసులో ఉన్న ముగ్గురు ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తర్వాత అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చేరుకున్నారు. కానీ మొదటగా ఏసీబీ అధికారులు ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఈ నెల 3వ తేదీన కేటీఆర్కి నోటీసులు జారీ చేసి ఆ విచారణలో భాగంగా కొన్ని విషయాలకు సంబంధించి కూడా వివరాలు వెల్లించాల్సిన ఉంటుందని చెప్పి కూడా ఆ వివరాలు కూడా వెల్లించాలని చెప్పి కూడా అధికారులు కూడా కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అది కేటీఆర్ విచారణకు రానున్న నేపథ్యంలో కూడా ఎవరన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉంది అన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా ఇటు సమీపంలో సంబంధించి కూడా కేవలం సామాన్యులను మాత్రమే రాకపోకలు పంపించిన తర్వాత ఎవరన్నా నేతలను గుర్తించినట్లయితే వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి కాసేపట్లో మరి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే తెలంగాణ భవన్ నుంచి ఇటు ఏసీబీ కార్యాలయానికి వస్తారని చెప్పి కూడా సమాచారంతో కూడా ఈ రహదారి అంతా కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ ఎవరిని కూడా ఇటు ప్రధాన కార్యాలయం వద్దకి రానియకుండా ఏసీబీ ప్రధాన కార్యాలయం రాకుండా కూడా పోలీసులు మోహరించి తర్వాత ఎవరిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ముఖ్య నేతలు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా
ఇప్పటికే కొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసి అక్కడికే ప్రస్తుతం అయితే బంధించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు ఏసీబీ అధికారులు వివరాలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రాథమికంగా బ్యాంకు నుంచి కానీ తర్వాత ఇప్పటికే హెచ్ఎండిఏకి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు అయితే ప్రస్తుతం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఇంకా వివరాలు అంటే కేటీఆర్ కానీ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత సీనియర్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ కూడా నుంచి కూడా అతను ఏసీబీ అధికారులు అయితే వివరాలు అయితే తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా సీజన్ 11 తర్వాత 12కి సంబంధించి నివారణ నిమిత్తం సంబంధించి కూడా ఒక యూకే చెందిన ఫార్ములా కంపెనీకి సంబంధించి ఇది తెలంగాణలో నిర్వహించాలని చెప్పి కూడా 2022లో ఒప్పందం కుదిరించడం జరిగింది. అయితే 9వ సీజన్ అక్కడ నష్టపోతాము, వాటికి సంబంధించి కూడా నష్టపోయి ఉంటాము. అక్కడ అప్పటికే అగ్రిమెంట్కి సంబంధించి కూడా చేసుకున్నాం. దాని నేపథ్యంలో కూడా ఇంతవరకు నష్టం వాటిల్తుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు హెచ్ఎండిఏ దాని బాధ్యత తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎఫ్ఓకి సంబంధించి కూడా 45,71,00,000లకు సంబంధించి కూడా చెల్లించిందని చెప్పి కూడా ఇటు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ చెల్లింపులకు సంబంధించి కూడా ఉల్లంఘనలు జరగడానికి ప్రస్తుతం ఉల్లంఘనలు జరిగాయని చెప్పి కూడా దానకిషోర్ ఫిర్యాదుకు సంబంధించి కూడా కాపీలో ఏపీ అధికారులకు అయితే అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎక్కడ ఏదన్నా ఇటు హెచ్ఎండిఏ కానీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదున్నా కానీ ఇటు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇటు ఆర్బీఐ సంబంధించి కూడా అనుమతి తెలిపిన తర్వాతనే మిగతా నగదు కూడా పంపించే విధంగా ఉండాలని చెప్పి కూడా దాంట్లో ఫిర్యాదుదారుకు సంబంధించి కూడా దానకిషోర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ అమౌంట్ అంతా కూడా లండన్లోని ఎఫ్ఓకి సంబంధించి కూడా ఖాతాకి అది గ్రేట్ బ్రిటన్ ఫండ్ రూపంలో కూడా మార్చి ఈ సొమ్మునంతా బదిలీ చేశారు. ఆ క్రమంలోనే ఆదాయానికి మినహాయించలేదు. తర్వాత అందులో ఆదాయం శాఖం కూడా 8 కోట్ల వరకు కూడా హెచ్ఎండిఏ చెల్లించాల్సిన వచ్చిందని చెప్పి కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కానీ ఈ ఉల్లంఘన వెనుక అసలు ఏమి మతలబు ఉన్నాయి, తర్వాత ఈ మతలబు వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులకు అయితే దానకిషోర్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగానే ముగ్గురు పైన ఫిర్యాదు ఇవ్వడంతో కూడా మొదటగా మాజీ మంత్రి కేటీఆర్కు A1 గాను, తర్వాత అరవింద్ కుమార్ A2 గాను, బిఎన్ఎల్ రెడ్డి A3 గాను అధికారులు అయితే ఎఫ్ఐఆర్ చేసి ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసిన తర్వాత దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో ఏసీబీ అధికారులు ముఖ్యంగా ఇలా ముగ్గురిని విచారించిన తర్వాత కూడా వాటిలో వివరాలు సేకరించిన తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొక పక్క ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం, ముగ్గురు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేవలం రేపు కేటీఆర్ కూడా ఈ నెల 7వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు కూడా ఈడీ అధికారులు అయితే ఇచ్చడం జరిగింది. దాంట్లో మరి నోటీసులో భాగంగా మరి సమయం కోరే అవకాశాలు ఉన్నాయా లేదా నేరుగా అతను విచారణకు హాజరవుతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కానీ బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తే ఆ సమయం కోరుతూ సమయం కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే కోరడం జరిగింది. అయినప్పటికీ ఈడీ అధికారులు వరుసగా 8, 9 సంబంధించి కూడా బిఎన్ఎల్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కూడా ఇద్దరు కూడా విచారణకు రావాల్సిందే అని చెప్పి కూడా మరొకసారి వారైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. వరుసగా 7, 8, 9కి సంబంధించి ఈ కేసులో మనీ లాండరింగ్ పాల్పడారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా వాటిలో పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కడైతే ఈ నగదు బదిలింపు జరగడం జరిగిందో ఆ బదిలింపు సంబంధించి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కూడా కొంతవరకు వివరాలు ఇప్పటికే అధికారులు కూడా ఈడీ అధికారులు అయితే సేకరించడం జరిగింది. ఆ సేకరణ మేరకు కూడా వాళ్ళు ఈడీ దర్యాప్తు సంస్థ అయితే విచారణ చేయగలిగింది. కానీ ఈ లోపు ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ లో భాగంగా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా క్రాచ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా వాదనలు ముగిసేయడం జరిగింది. ఆ వాదనలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా ఆ తీర్పు సంబంధించి కూడా రిజర్వ్ ఉంది కాబట్టి రిజర్వ్ వచ్చిన తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఆలోపు ఇప్పటికే అంటే ఏసీబీ అధికారులకు సహకరించాలని చెప్పి కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు నోటీసుల నేపథ్యంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి వచ్చి విచారణకు అయితే హాజరు అవుతున్నట్లయితే ఒక సమాచారం అయితే ప్రస్తుతం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. తెలంగాణ రైజింగ్ నినాదంతో రానున్న 25 ఏళ్ల అభివృద్ది కోసం విజన్ 2050 ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 30,000 ఎకరాల్లో అభివృద్ది చేయనున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు.
దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు తెలుగు మాట్లాడుతున్నా జాతీయ రాజకీయాలపై ఆ స్థాయిలో ప్రభావం లేకపోవడం పట్ల కారణాల్ని విశ్లేషించుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక సమావేశాల ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఏర్పడుతోందన్న ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తెలుగు సమాఖ్య సమావేశాలు మన బాధ్యతను గుర్తు చేశాయన్నారు. రైతు రుణమాఫీ ప్రభుత్వ ఉత్తర్వుల్ని తెలుగులోనే జారీ చేశామని, భవిష్యత్తులో మరిన్ని ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ప్రయత్నిస్తున్నామని సీఎం తెలిపారు. ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. మీరు నాలెడ్జ్ కోసం ఏ భాషనైనా నేర్చుకోండి, కానీ మాట్లాడేటప్పుడు మన భాషలోనే మాట్లాడుకోవడం ద్వారా ట్రాన్స్మిషన్ లాస్ తక్కువ ఉంటుందని నేను భావిస్తున్నాను. మధ్య నేను రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు జీవో 100% తెలుగులో ఉండాలి, 100% తెలంగాణ రైతాంగం తెలుగులో మాట్లాడతారు, వాళ్ళకు అర్థమయ్యే సరళమైన భాషలో జీవో ఉండాలి, ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉండాలి అని ఈ మధ్యకాలంలో వీలైనంత మేరకు మా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను తెలుగులోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముందు న్యాయస్థానాలలో కూడా తెలుగులో జడ్జిమెంట్ వస్తే ప్రజలందరికీ వెసులుబాటుగా ఉంటుంది. న్యాయస్థానాలు కూడా తెలుగు భాషను ఎప్పుడైతే అనుకరించడం మొదలు పెడతాయో దాంతో తెలుగు భాష ప్రాధాన్యత పెరుగుతుంది. స్కూళ్ళలో తెలుగు భాష గురించి, పెద్ద బాలశిక్ష గురించి పెద్దలు చెప్పడం జరిగింది. తప్పకుండా మా విద్యా కమిషన్, నేను ఆ కమిషన్కు ఆదేశాలు ఇచ్చి మీరు ఏదైతే సూచనలు చేసిండ్రో ఆ సూచనలు అన్నిటిని కూడా మా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఆచరణ యోగ్యమైన అన్ని అంశాలను ప్రభుత్వం చేపట్టు. తెలంగాణను అభివృద్ధిలో మేటిగా తీర్చిదిద్దేలా హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేలా విజన్ 2050ని రూపొందించామని సీఎం తెలిపారు. కృష్ణా, గోదావరి నుంచి హైదరాబాద్కు తాగునీరు సదుపాయం కల్పిస్తున్నామని, మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామని వివరించారు. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచలంలో కొత్త ఎయిర్పోర్టులు, బందర్ పోర్టు వరకు ప్రత్యేక జాతీయ రహదారితో పాటు తెలంగాణలో డ్రై పోర్టు నిర్మిస్తామని తెలిపారు. 369 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో 60% పట్టణీకరణ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీపడేలా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని సాంకేతికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెయ్యనున్నట్లు తెలిపారు. తెలంగాణలో పరిశ్రమలు పెట్టేవారికి సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం ఈరోజు ఈ దేశంలో ఉండే మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా, చెన్నైతో కాదు, ప్రపంచ దేశాలలో ఉండే గొప్ప నగరాలతో పోటీ పడదలుచుకున్నాం. నా దగ్గర అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఐటీ పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, ఐఎస్బి ఉంది, IIIT ఉంది. ఇట్లాంటి అద్భుతమైన సంస్థలు ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన పారిశ్రామికీకరణ జరుగుతుంది. వీటన్నిటినీ ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన ప్రణాళికలు మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్తో 2050 ప్రణాళికలు రచించుకొని రాబోయే 25 సంవత్సరాలు ఒక అభివృద్ధి ప్రణాళికను మేము సిద్ధం చేసుకుంటున్నాం. అభివృద్ధి ప్రణాళికలో మీరందరూ భాగస్వాములు కావాలి. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆ పక్కన ఒక ఫ్యూచర్ సిటీని దాదాపుగా 30,000 ఎకరాలలో ఒక నూతన నగరాన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల పరిశ్రమలతో పాటు, పరిశ్రమలే కాకుండా అన్ని రకాల సాంకేతిక నైపుణ్యంతో ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచ దేశాలతో పోటీపడేలా అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుందామని సూచించారు. చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ 2 రాష్ట్రాలు రాణిస్తాయని, ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం, కూర్చుందాం, మాట్లాడుకుందాం. దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా?
ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను. ప్రపంచ తెలుగు సమాఖ్య సభల వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సినీ ప్రముఖుల్ని ప్రపంచ తెలుగు సమాఖ్య సన్మానించింది. అనంతరం తెలుగుదనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అమలు చేసి తీరతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెరలో 8.48 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసా పంపిణీ చేస్తామన్న ఆయన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు 12,000 చొప్పున ఇవ్వనున్నట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఏడాదిలోపే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎన్ని ప్రచారాలు చేసుకున్నా, ఎన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేసినా మేము మాత్రం రైతుల పక్షానే నిలబడతాం. పంట పండించడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని ఎట్టి పరిస్థితుల ఆపం. పంటకు యోగ్యత అయినటువంటి ప్రతి వ్యవసాయ ఎకరానికి సంక్రాంతి నుంచి ఈ ప్రక్రియను మొదలుపెట్టి రాజ్యాంగాన్ని అమలు చేసుకొచ్చిన జనవరి 26 నుంచి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మీరు కాదు, మీకు సంబంధించిన వందల వేల మంది వచ్చి అడ్డు నిలబడిన రైతు భరోసా పంపిణీ చేస్తాం, చేసి చూపిస్తాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ నిరుపేద కుటుంబాలకు వారికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద 12,000 రూపాయలు సంవత్సరానికి వేసే కార్యక్రమం తీసుకున్నాం. ఈనాడు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్ర ఖజానా గండికొట్టి దాదాపు 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోపెట్టినప్పటికి కూడా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పుడు కూడా, ఇంత కష్ట నష్టాలకు ఓర్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు భరోసా ఈ నెల 26 నుంచి విడుదల చేయడం అనేది హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న 3 పథకాలకు ఏడాదికి 26,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు భరోసా అమలుకు 16,800 కోట్లు, భూమి లేని వ్యవసాయ కూలీల కోసం చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి 1,320 కోట్లు, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం అమలుకు 8,440 కోట్ల చొప్పున నిధులు కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయనుండగా తొలి విడతగా 9,000 కోట్లకు పైగా అవసరమని భావిస్తోంది. ఆ మేరకు నిధులు సిద్దం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డు కలిగిన 3 కోట్ల మందికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కిలో కనీసం 40 రూపాయల చొప్పున వేస్తే ప్రతి నెల 720 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా జాతికి అంకితం చేయనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విమానాశ్రయం తరహాలో రూపుదిద్దుకున్నటువంటి చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్ మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సరిగ్గా 10 గంటల సమయంలో దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్ నుంచి ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రారంభిస్తారు. దాంతోపాటు ఇక్కడ నుంచి అయితే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడ చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కావచ్చు, రైల్వే శాఖ అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా పాల్గొంటారు. సుమారు 413 కోట్ల వ్యయంతో ఈ చర్లపల్లి టెర్మినల్ను రూపొందించారు. దాదాపు 6 ఎస్కలేటర్లు కావచ్చు, 7 లిఫ్టులతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి చర్లపల్లి టెర్మినల్ అయితే నిర్మించారు. ఇక్కడ దాదాపు ఈ ప్రయాణికులు వెళ్లేందుకు వచ్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి దారులను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు ఈ టికెట్ కౌంటర్లు దాదాపు 7కు పైగా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా
పురుషులకు మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక లోపల చూసుకుంటే అత్యాధునిక అంటే ఎక్కడ చూసినా కానీ విమానాశ్రయం తరహాలోనే ఇదంతా కూడా కనపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అంతా కూడా ఒక ప్రకృతి రమణీయంతో ఉన్నటువంటి దృశ్యాలన్నిటిని కూడా ఎక్కడ చూసినా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడికి రాగానే లోపల మనకు 2 చేతులు, మీ భద్రతే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి 2 చేతులు కూడా కనబడతాయి. ఆ తర్వాత ఎక్కడ చూసినా కానీ సీసీ కెమెరాల నిఘాలో ఈ చెర్లపల్లి టెర్మినల్ అయితే పూర్తిగా కనపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. హెల్ప్ డెస్క్, ఇక్కడ ఎవరికైనా విచారణ కోసం ఏ రైలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే కూడా ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వచ్చేందుకు వెళ్లేందుకు కూడా ఒక విశాలమైనటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూస్తున్నాం. అదంతా కూడా ఓపెన్గా కాకుండా క్లోజ్డ్గా కనబడుతున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకేసారి దాదాపు 1500 మంది నుంచి 2000 మంది పైచిలకు నడుచుకుంటూ వెళ్లే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అయితే ఏర్పాటు చేశారు. చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎక్కడికక్కడ ఏ రైలు ఎటు వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేటువంటి విషయాలను తెలియజేసే విధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎగ్జిట్ కోసం కావచ్చు, ఎంట్రీ కోసం కావచ్చు సపరేట్ ప్రత్యేకమైనటువంటి దారులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంతా కూడా నిఘాలో కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ నుంచి ప్రస్తుతం అయితే 13 జతల రైళ్లను అయితే నడుపుతున్నారు. ఆ తర్వాత మరో 12 జతల రైళ్లను కూడా నడపాలని చూస్తున్నారు. మొత్తానికి 25 జతల రైళ్లను అయితే చెర్లపల్లి టెర్మినల్ నుంచి నడపాలని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాన్ చేసింది. అంతేకాదు ఇక్కడ నుంచి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అదేవిధంగా విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తదితర రూట్లకు వెళ్ళేటువంటి రైళ్లను కూడా ఇక్కడ నడుపుతామని కూడా చెప్తున్నారు. ఇక సికింద్రాబాద్, ఈ చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, అదేవిధంగా కాచిగూడ కావచ్చు, ఈ రైల్వే స్టేషన్ల మీద ఒత్తిడి భారీగా తగ్గుతుందని ఇక్కడ నుంచి టెర్మినల్ ప్రత్యేకంగా డెడికేటెడ్గా 2 MMTS రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ఇవి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో అయితే చెర్లపల్లి టెర్మినల్ అయితే అందుబాటులోకి రాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మరికొద్దిసేపట్లోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యూ. హైదరాబాద్ పాత బస్తీలో మెట్రో 2వ దశ పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్దమైంది. కారిడార్ 6లో ఎంజీబీఎస్ చంద్రాయనగుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా వాటి యజమానులు తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇంతవరకు 169 మంది అనుమతి పత్రాలను ఇచ్చారని వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్య ధృవీకరణ పూర్తయిందన్నారు. వారికి ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి 81,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని ఆయా యజమానులకు ఇస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.